మాస్టర్తో మాట మంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అటెండ్ అవ్వకుండా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారండి. ఇది ఎలా చూద్దాం సార్ ఒకసారి? ఇది మనం వెనకటి రోజుల్లో అంటే వెనకటి నుంచి ఇప్పటికీ వర్తించే సామెత ఒకటి ఉంది, తా చెడ్డకోతి వన వల్ల చేర్చింది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైతే పార్లమెంట్లో పాల్గొనడం, రాష్ట్ర విభజన లాంటి కీలక నిర్ణయం పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే మౌన ప్రేక్షకులాగా కూర్చుండిపోయాడు ఆ రోజు. అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 2014లో ప్రజలు బాధ్యత అప్పచెప్తే అసెంబ్లీని బహిష్కరించి రోడ్ల మీద తిరిగాడు. ముఖ్యమంత్రిగా ప్రజలు పట్టం కడితే రాష్ట్రాన్ని ఏ స్థితికి చేర్చాడు అనేది ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇవాళ అటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇటు ముఖ్యమంత్రి కాకుండా ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యేకి పరిమితం చేశారు. అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రాల. ఆయన ఈరోజు సభను బహిష్కరించడమే ఉంది. ప్రజల చేత ఎంపికయ్యి శాసనసభకు వచ్చి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరు నిమిషమే ఆయన సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన ఆ పక్ష నాయకుడు, తనతో పాటుగా నెగ్గిన తన పార్టీకి సంబంధించిన 10 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కనీసం వారికి అండదండలు అందివ్వడానికైనా సరే నైతికంగా మా నాయకుడి సమక్షంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అని చెప్పని వాళ్ళు ఫీల్ అయ్యే వెసులుబాటు కూడా ఇవ్వకుండా సభ నుంచి నిష్క్రమించారు. ఆయన ఏమని ప్రమాణం చేశారు? శాసనసభ్యుడిగా సభ నియమాలకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటాను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియమాలని సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరొకసారి ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏ విధమైన ఎమోషను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు కాపాడబడటం లేదు, ఒక అరాచకం రాజ్యం వెళ్తుంది. నిన్నగాక మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తాము బాధితులం, తాము అధికార పక్షం చేత దాడులకి దౌర్జన్యాలకి గురవుతున్నాం, తమ శ్రేణులు బాధితులుగా మారుతున్నారు, హత్యలు గావింపబడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా ఆర్థిక మూలాలు దెబ్బకొడుతున్నారు అని చెప్పని లేని గణాంకాలు చెప్తా ఇవాళ రాష్ట్రంలో ప్రచారం అయిపోయింది. నిన్న సభలో గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా గలాటా సృష్టించే ప్రయత్నం చేయటం అయిపోయింది. ఇప్పుడు మొగుని కొట్టి మొగసాలకెక్కారు అన్నట్టుగా చేసిన నిర్వాహకం అంతా చేసి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పని బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలనే మనం కొంచెం విశ్లేషిద్దాం. ఆయన ఏం చెప్తున్నారు? ఈ 45 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యలు గావింపబడ్డారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే 71 విలువైన ప్రాణాలు పోయినాయి యాజ్ పర్ ఆయన లెక్క. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలకి పాల్పడ్డారు అని చెప్పని ఒక పెద్ద చాంతాడంత లిస్టు చదువుకుంటూ వచ్చారు. మరి ఈ గణాంకాలు వింటే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలన చేస్తుందా, తాలిబాన్ రాజ్యం నడుస్తుందా అని చెప్పని కూడా బయట కొద్ది మంది అయినా నమ్మటానికి ఆస్కారం ఉంది కదా. అసలు భారతదేశంలో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటారు. అటువంటి భారతదేశంలో ఎన్డీఏ కూటమి కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టింది. కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపక్షాలని భౌతికంగా నిర్మూలించే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పని ప్రజల్లో అటువంటి అభిప్రాయం బలపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇక్కడే మనం మాట్లాడుకుందాం. 36 హత్యలు జరిగినాయని ఆయన చెప్తున్నాడు. మనం మొన్నే హోంమంత్రి వంగలపూడి అనిత గారు ప్రస్తావించారు, మనం కూడా అడుగుతున్నాం ఇవాళ. ఏ ప్రాంతాల్లో ఎవరి ద్వారా ఎవరు హత్యకు గురయ్యారు?
సరే, ఎవరి ద్వారా అనేది పోలీసులు నిర్ధారణ చేస్తారనుకున్నాం. హత్యకు గురైన 36 మంది ఎవరు? ఒక హత్య సంఘటన జరిగింది అని అంటే తప్పనిసరిగా పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుందిగా, పోస్ట్ మార్టం జరుగుతుంది కదా. ఈ 36 మందికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు, కేసు నెంబర్లు, చనిపోయిన వ్యక్తుల ఐడెంటిటీ, వీటిని రివీల్ చేయండి మొట్టమొదట. అదే సందర్భంలో ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు. 35 మంది అనేది చాలా పెద్ద అంకె. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక్క ఆత్మహత్యకు సంబంధించిన కేసు రిఫరెన్స్, ఆత్మహత్య జరిగినా కూడా మెడికల్ లీగల్ కేసు అవుద్ది. ఎఫ్ఐఆర్, ఎవరు చనిపోయారు, ఎవరు వేధింపులు తాళలేక చనిపోయారు, ఎందుకు వేధింపులకు గురయ్యారు, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి ఆయన మీడియాకు తెలియజేయాలి. మూడోది, 300 మంది పైగా ఆత్మహత్యాయత్నాలకు గురయ్యారు అంటున్నారు. ఆ 300 మందికి సంబంధించి 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి అంటున్నారు. లిస్టు ఏ ఏ ప్రాంతాల్లో ఎవరి ద్వారా ఎవరి ఆస్తులు ధ్వంసానికి గురైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అంటున్నారు. దీనికి సంబంధించిన కేసు డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు నమోదు చేసుకోకున్నా సరే ఆస్తుల విధ్వంసం అంటూ జరిగితే సాక్ష్యాధారాలు ఉంటాయిగా, బాధితులు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి తెలుసు కదా స్థానికంగా వాళ్ళ మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసింది ఎవరు, ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయించండి. ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, వైసీపీ పార్టీ సింబల్ ఏంటి, ఫ్యాన్. దాని నుంచి ఏమొస్తుంది, గాలి వస్తుంది మనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనలు కూడా గాలి కబుర్లు, గాలి గణాంకాలతో ఇది గాలి పార్టీ, ఈయన గాలి నాయకుడు అని చెప్పని ప్రజలు విశ్వసించారు కాబట్టే మొన్న 11 సీట్లతో 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా అదే గాలి ప్రచారం 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా ఇట్లాగే ఈ గాలి గణాంకాలే చెప్పాడు ఆయన, గాలి ప్రసంగాలే చేశాడు. కానీ ఆ రోజు ప్రజలు నమ్మారు. 6 లక్షల కోట్ల అవినీతి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే ఉన్నారు. సిఏఏ కన్వెన్షన్ జరిగితే నారా లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు. ఇట్లా గాలి లెక్కలతోటి గాలి ఆరోపణలు ఆ రోజు చేశారు. కానీ ఈయన చేసిన ఆరోపణలు నిజం అనుకొని ప్రజలు నమ్మారు, భ్రమించారు. అదే జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా వచ్చిన తర్వాత ఆయన చేసిన ఆరోపణలన్నీ గాలి ఆరోపణలు అని చెప్పి అనేది ప్రజలకు స్పష్టం వచ్చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు, ఇది పార్టీ గాలి పార్టీ, వీళ్ళు చేసే ఆరోపణలు గాలి ఆరోపణలు, వీళ్ళు చెప్పే అంకెలు గాలి అంకెలు, వీటిని బాధ్యత వహించేది గాలి నాయకత్వం అనేది ప్రజలు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ప్రజలు మన ఓడించలా, శిక్షించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులేసే ప్రయత్నం చేస్తుంటే, దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండింగ్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంటే, పెట్టుబడిదారులను ఆకర్షించాలి, ఉపాధి కల్పన చేయాలి, ఇది సంపద సృష్టి చేయాలి అని చెప్పని ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తుంటే, దీన్ని సహించలేక, భరించలేక, జీర్ణించుకోలేక ఎలా అయినా సరే నాదనేది ఒక మార్పు ఉండాలి, నా మార్పు ఉండాలి అని అంటే నాదనే విధ్వంసాన్ని రాష్ట్రానికి మరొకసారి పరిచయం చేయాలి, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి, పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు, నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేనంటూ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత వరకు రాకూడదు, ఆ వాతావరణాన్ని నేను డిస్టర్బ్ చేస్తూనే ఉంటా అని చెప్పిన వైఖరిని మరొకసారి ప్రదర్శిస్తా ఆయన పాత విధానాలకే కట్టుబడి అదే విధ్వంసరచన చేస్తా ఉన్నాడు. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తాడంట. ఈ ప్రస్తావించే సందర్భంగానే నిన్న కొన్ని సూటి ప్రశ్నలు ఆయనకు వచ్చినాయి. ఎందుకు ఢిల్లీ వెళ్తున్నావు, నీ గొడ్డల రాజకీయాల గురించి ఢిల్లీకి తెలియటానిక, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు హంతకుల్ని కాపాడిన అంశం ఢిల్లీకి తెలియజేయటానిక, నీ తోడబుట్టిన చెల్లెలకు నువ్వు పొడిచిన వెనుపోటు గురించి ఢిల్లీ వారికి తెలియజేయటానిక అని చెప్పని మీరు నేను ప్రస్తావించాల వీటిని. ఆయన తోడబుట్టిన చెల్లెలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారు ప్రస్తావించారు. ఆమె ఇంకొక మాట కూడా ఏమన్నారు, వినుకొండలో జరిగింది రాజకీయ ప్రేరేపిత హత్య కాదు, అది వ్యక్తుల మధ్య ఉన్న ఘర్షణ,
అది వ్యక్తుల మధ్య ఉన్న వైషమ్యాల ప్రాతిపదికగా జరిగిన హత్య, దాన్ని రాజకీయ హత్యగా మలిచి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు స్వరూపాన్ని ఆయన తోడబుట్టిన చెల్లెలు బయటపెట్టింది నాన్న. రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది కాబట్టే 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గలేసినా రాష్ట్ర ప్రజలకి ఆయన ఏంటి, ఆ పార్టీ ఏంటి, వాళ్ళ వ్యూహకర్తలు ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా ఏంటి, వాళ్ళ మీడియా సంస్థలు ఏంటి, వాళ్ళు చేసే ప్రచారాలు ఏంటి అనేది ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఢిల్లీలో ధర్నా చేసినా, లేదు ఏదైనా నాసాతోటో లేదు ఇస్రోతోటో ఒప్పందం చేసుకొని చంద్రమండలానికి వెళ్ళి ధర్నా చేసినా ఆయన్ని పరిగణలోకి తీసుకోవడానికి దేశం సిద్ధంగా లేదు, పెట్టుబడిదారులు ఆయన్ని పరిగణలోకి తీసుకోరు. ఆయనకున్న క్రెడిబిలిటీ అనేది ఏంటనేది ఒక పాలకుడుగా గత 5 సంవత్సరాల్లో ఆయన పాలనా తీరు చూసిన ప్రతి ఇన్వెస్టర్కి కూడా ఆయన వైఖరి తెలుసు. కాబట్టి ప్రజలు కూడా ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇతనికంటూ ఒక గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు ఇస్తే మళ్ళీ ఈ విధ్వంస రచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి కూడా లేని స్థితి ప్రజలే కల్పించారు. ప్రజల్లో ఒక స్పష్టత ఉంది, స్పష్టత లేనిదల్లా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదండి, ప్రజల్లో స్పష్టత ఉంది. ఈ స్పష్టత లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకే ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి అప్పసాని రాజేష్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.